హిందూ మతం అత్యంత పురాతనమైన మతం. దీనిని సనాతన ధర్మం అని కూడా పిలుస్తారు. దీని మూలాలు 10,000 సంవత్సరాల నాటివి మరియు హిందూ సాహిత్యం 7,000 BCE నాటిది. ప్రపంచ జనాభాలో 14% మంది హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు. క్రైస్తవం మరియు ఇస్లాం తర్వాత ఇది 3వ అతిపెద్ద మతంగా మారింది. నేపాల్ను నే ముని అనే హిందూ సాధువు స్థాపించాడు. హిందూ మతంలో పురుషులు మరియు స్త్రీలను సమాన భాగాలుగా చూస్తారు. అంతేకాకుండా స్త్రీలను దేవతలుగా కూడా చూస్తారు. హిందూ దేవాలయాలు కేవలం నిర్మాణ అద్భుతాలు మాత్రమే కాదు, అవి శక్తి కేంద్రాలు మరియు గొప్ప శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని నిరూపించబడింది. లోహాల వాడకం మరియు నిర్మాణ నమూనాలు సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయని నిరూపించబడింది. ధర్మం, అర్థం, కామం మరియు మోక్షం అనేవి ఆదర్శ హిందువు యొక్క 4 లక్ష్యాలు. కర్మ అనే పదం మంచి మరియు చెడు పనులు అనే హిందూ భావన నుంచి ఉద్భవించింది. బౌద్ధ మతం హిందూ మతం నుండి మూలాలను కలిగి ఉంది. ఇది మొదట భారతదేశంలో ఉద్భవించింది మరియు తర్వాత ఆసియా అంతటా వ్యాపించింది. ప్రపంచంలో ప్రతి 7గురిలో ఒకరు భారతదేశంలో నివసిస్తున్న హిందువు. మార్క్ జూకర్బర్గ్ తన అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మికతను కనుగొనడానికి ఉత్తరాఖండ్లోని కైంచి ధామ్ అనే ఆలయాన్ని సందర్శించాలని స్టీవ్ జాబ్స్కు సూచించాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మత నిర్మాణం భారతదేశంలోనే ఉంది. కేరళలోని పద్మనాభేశ్వర స్వామి ఆలయంలో దాదాపు 22.3 బిలియన్ల విలువైన ఆభరణాలతో సహా ఆస్తులు ఉన్నాయి. భారతదేశంలో 108,000కు పైగా గుర్తింపు పొందిన దేవాలయాలు ఉన్నాయి. హిందూ మతం ఉద్భవించి ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా హిందూ మత స్థాపకుడెవరో ఇప్పటికీ తెలియదు. హిందూ మతం అనేది ఆ మతానికి అసలు పదం కాదు. హిందూ మతం యొక్క అసలు పేరు సనాతన ధర్మం. దీని అర్థం శాశ్వత ధర్మం లేదా శాశ్వత సత్యం. హిందూ మతం అనే పదం సింధు నది అనే పదం నుంచి ఉద్భవించింది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే హిందూ పండుగ కుంభమేళా. ప్రపంచంలో అత్యధికంగా మానవులు గుమిగూడే పండుగ. ఆధునిక భారతదేశం మరియు నేపాల్లో కూడా మహిళలు ధరించే దుస్తులు, చీర సింధులోయ నాగరికత నుండి, హిందూ సంస్కృతుల నుండి పుట్టినదే. హిందూ మతం దాని అపారమైన ప్రభావాన్ని కలిగి ఉంది మరియు తర్వాత భారతదేశంలో ఉద్భవించిన సిక్కు మతం మరియు జైన మతంతో సాధారణ భావనల్ని కలిగి ఉంది. 108 అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన సంఖ్యలలో ఒకటి. బౌద్ధ మతం, సిక్కు మతం మరియు జైన మతంలో కూడా 108ని పవిత్ర సంఖ్యగా భావిస్తారు. అయితే దాని మూలాలు మాత్రం హిందూ మతం నుంచే ఉద్భవించాయి. ఋగ్వేదం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పుస్తకం. దాని విషయాలు క్రీస్తు పూర్వం 7,000 నాటివి. కామసూత్ర పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి. హిందూ మతం యొక్క వేదాలు మరియు అనేక ఇతర బోధనలు వేల సంవత్సరాలు కాగితం లేకుండానే భద్రపరచబడ్డాయి. వాటిని జపించారు, కంఠస్థం చేశారు మరియు తర్వాత తరానికి అందించారు. సింగపూర్ నగరం వాస్తు అని పిలువబడే హిందూ సాహిత్య వాస్తుశిల్పం ఆధారంగా నిర్మించబడింది. దీనిని అత్యంత ఆధునిక వాస్తుశిల్పులు ప్రశంసించారు మరియు ప్రపంచవ్యాప్తంగా వారి డిజైన్లలో స్వీకరించారు. హిందూ మతం ప్రకారం ఒక సంవత్సరంలో 4 ఋతువులు ఉన్నట్లుగానే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం అనే 4 యుగాలు ఉన్నాయి.
4 యుగాల పూర్తి చక్రం ముగింపులో భూమిపై జీవితం ముగుస్తుంది మరియు ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది. మానవత్వం కొత్త యుగంలోకి ప్రవేశిస్తుంది. బ్రహ్మదేవుడు, విష్ణువు మరియు శివుడు వరుసగా సృష్టికర్త, రక్షకుడు మరియు విధ్వంసకుడు. హిందూ మతంలో వీరు ముగ్గురు ప్రధాన దేవతలు. వీరితో పాటు గణేశుడు, కృష్ణుడు, హనుమంతుడు, రాముడు మరియు పార్వతీదేవి హిందూ మతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవతలు. హిందూ మతం ప్రకారం జీవితంలో 4 దశలు ఉంటాయి. 1 బ్రహ్మచార్యాశ్రమం అంటే విద్యార్థి దశ. 2వది గృహస్థశ్రమం అంటే భార్య మరియు పిల్లలతో జీవించడం. 3వది వనప్రస్థశ్రమం అంటే ఇంటిని విడిచిపెట్టి దేవుడిని ప్రార్థించడం, కుటుంబంతో సంబంధాలు కొనసాగించడం. మరియు 4వది సన్యాసాశ్రమం అంటే భార్య, పిల్లలు మరియు భౌతిక వస్తువులతో సహా జీవితంలో ప్రతిదాన్ని త్యజించడం. యోగా, ప్రాణాయామం, ధ్యానం, ఆయుర్వేదం మరియు శాకాహారం ప్రపంచానికి హిందూ మతం ఇచ్చిన ఉత్తమ బహుమతులు. తంత్రం, హస్తసాముద్రికం, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, జ్యోతిష్య శాస్త్రం, యుద్ధ కళలు మరియు అనేక ఇతర పురాతన అద్భుతాలు భారతదేశంలో ఉద్భవించాయి మరియు హిందూ మతంలో ఇవన్నీ ఒక భాగాలు. భారతదేశంలోనే 0 మరియు దశాంశ వ్యవస్థను కనుగొన్నారు. దీని ఆధారంగానే ఆధునిక శాస్త్రం ఉనికిలో ఉంది. ఓం మరియు స్వస్తిక హిందూ మతం యొక్క ప్రధాన చిహ్నాలు. వాటితో పాటు కలశం, త్రిశూలం, తిలకం, లింగం, శ్రీ మరియు యంత్రం ఇతర ప్రసిద్ధ హిందూ చిహ్నాలు. కాషాయం హిందూ మతం యొక్క అధికారిక రంగు మరియు కాషాయ జెండా హిందువుల అధికారిక జెండా. చాలా హిందూ గ్రంథాలు సంస్కృతంలో రాయబడ్డాయి. సంస్కృతం అన్ని భాషలకు తల్లిగా పరిగణించబడుతుంది. సంస్కృతం దేవతల భాషగా పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే మొత్తం వీడియో చూశాక జై హింద్ అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.